ప్రీతి అనన్య జుట్టు పట్టుకొని మెడ పట్టి తన బెడ్రూమ్‌లో నుంచి బయటకి లాక్కొని వచ్చి ఇంట్లో నుంచి బయటకు నడవ్వే అని నెడుతూ ఉంటే అనన్య వెళ్ళి లీలావతి మీద పడుతుంది. అమ్మ ప్రీతి ఏమైంది? అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఈ అనన్య నా భర్తని వెనక నుంచి వాటేసుకుంది అత్తయ్య గారు అని చెప్పి ప్రీతి లీలావతికి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి తన రూమ్‌లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. గొడవ విని కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు. నాన్న రోహిత్, అనన్య నిన్ను వాటేసుకోలేదు కదా అని చెప్పి లీలావతి రోహిత్‌ని అడుగుతూ ఉంటుంది. రోహిత్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అనన్య ఆనంద భైరవి పడుకున్న వైపు చూసి వాటేసుకున్నాను. రోజు కూడా ఇలానే వాటేసుకుంటాను అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో ఆనంద భైరవి రూమ్‌లో నుంచి మెల్లగా లేచి బయటికి వచ్చి నోరు ముయ్యవే అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు ముయ్యాలి? నా మెడలో ఈ తాళి కట్టింది ఈయనే కదా! అలాంటప్పుడు నేను నా భర్తని వాటేసుకుంటే తప్పేముంది అని చెప్పి అనన్య కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆనంద భైరవిని నిలదీస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి తల పట్టుకుంటుంది. ఆనంద భైరవి తల పట్టుకోవడంతో ప్రీతి అది చూసి అత్తయ్య గారు స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్ చెప్పారు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.